one question చూడండి. The following three sentences have an underlined word each. Identify the word from the given options that is synonym అంటున్నాడు. ఓకే, అండర్లైన్ వర్డ్స్ డైరెక్ట్ చూసేసేద్దాం. మొమెంటరీ అంటే ఏంటి, ఎఫిమెరల్ అంటే ఏంటి, ఫ్లీటింగ్ అంటే ఏంటి, అలాగే ట్రాన్సియంట్ అంటే ఏంటి. ఈ 4 పదాలకి ఒక్కటే మీనింగ్. దాని మీనింగ్ ఏంటి, షార్ట్ లివ్డ్ అంటే ఏదైతే చాలా తక్కువ టైంలోనే ఉంటది తర్వాత మాయమైపోతుంది అలాంటి దాన్ని ఏమంటారు, షార్ట్ లివ్డ్. పర్మనెంట్ గా కాదు, అది టెంపరీగానే ఉండేది. ఏంటి మొమెంటరీ, ఎట్లా గుర్తుపెట్టుకుందాం మేడం, మొమెంట్ ఓన్లీ ఆ మొమెంట్ వరకే ఉంది, షార్ట్ మొమెంట్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫిమెరల్ ని ఎట్లా గుర్తుపెట్టుకుందాము, ఎఫిమెరల్ యాక్చువల్గా ఎఫిమెరల్ అనేది ఒక మే ఫ్లవర్ అని ఒకటి ఉంటుంది, అది అప్పుడే విచ్చుకొని అప్పుడే చచ్చిపోతుంది అనమాట, షార్ట్ లివ్డ్ ఫ్లవర్ అని. సో దాని నుంచి వచ్చిన వర్డ్ ఇది. నెక్స్ట్ ఫ్లీటింగ్ ని ఎట్లా గుర్తుపెట్టుకుందాము, ఫ్లీ అంటే ఎగిరిపోవడం కదా. ఓకే, ఫ్లీ అని మనం నేర్చుకుంటాం కదా, అది కూడా దాంతో కనెక్ట్ చేయండి లేకపోతే మీకు ఇంకేదైనా బెటర్ నెమోనిక్ దొరికితే కూడా దాన్ని కనెక్ట్ చేస్తూ చదవండి. సో ఫ్లీటింగ్ అంటే షార్ట్ లివ్డ్. నెక్స్ట్ చూడండి ట్రాన్సియంట్ ఎట్లా గుర్తుపెట్టుకుందాము, ట్రాన్సిట్ అన్న వర్డ్ గుర్తుంటుందా, ట్రాన్స్ఫర్ అని అంటూ. ట్రాన్స్ అంటే ఏంటి, ఒకదాని నుంచి ఇంకొక దానికి షిఫ్ట్ అవ్వడం అనేది ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ షిఫ్టింగ్ అనేది మన క్షణంలోనే జరిగిపోతుందని మీరు కనెక్ట్ చేస్తూ చదవండి. ఓకే, సో షార్ట్ లివ్డ్ గుర్తుపెట్టుకోండి. ఏమేమి వర్డ్స్ ఏంటి, మొమెంటరీ, ఎఫిమెరల్, ఫ్లీటింగ్ అండ్ దెన్ ట్రాన్సియంట్. ఈ 4 పదాలకి ఒకటే మీనింగ్, టెంపరరీ లేదా షార్ట్ లివ్డ్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రెపోజిషన్స్. ప్రెపోజిషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అబైడ్ విత్ కాదమ్మా, ఇది అబైడ్ బై. ఓకే, అబైడ్ బై ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం పాటిస్తాం కదా, దాన్ని అబైడ్ అని అంటారు. అబైడ్ కి ఎప్పుడు కూడా బై అనే ప్రపోజిషన్ మాత్రమే రావాలి. ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ ఇచ్చిన క్వశ్చన్. ద రెస్పాన్సిబిలిటీస్ వేర్ డివైడెడ్ బిట్వీన్ ద కమిటీ మెంబర్స్. బిట్వీన్ ద కమిటీ మెంబర్స్ కాదు, ఇది అమంగ్ ద కమిటీ మెంబర్స్ అనాలి. బిట్వీన్ ఎప్పుడు ఉపయోగిస్తాము, అమంగ్ ఎప్పుడు ఉపయోగిస్తాము. బిట్వీన్ ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి, 2 పర్సన్స్ కానీ 2 థింగ్స్ ఉన్నప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాం, రెండింటికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎమంగ్ అని ఉపయోగిస్తాం. సో ఎమంగ్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, దే ఆర్ ఏ పొలిటికల్లీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. వన్ ఆఫ్ హిస్ సిస్టర్స్ ఈజ్ అ మినిస్టర్ అండ్ ద అదర్ ఈజ్ మ్యారీడ్. అయిపోయింది. చూడండి, మ్యారీడ్ పక్కా వస్తుంది క్వశ్చన్. మ్యారీడ్ విత్ కాదది, మ్యారీడ్ టు అనాలి. నెక్స్ట్ చూడండి, ద సెక్రటేరియట్ కంప్రైజెస్. వెరీ గుడ్. నౌ కంప్రైజెస్ కి ఎలాంటి ప్రపోజిషన్ రాదు, కన్సిస్ట్ కి ఆఫ్ అని ఉపయోగించాలి. కన్సిస్ట్ ఆఫ్ అని అనాలి కానీ కంప్రైజెస్ కి ఆఫ్ అని ఉపయోగించకూడదు. సో ఇది మనకు కరెక్ట్ గానే ఇచ్చాడు. మన ఆన్సర్ ఏంటి అంటే ABC. సో సెకండ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రపోజిషన్. మళ్ళీ ప్రపోజిషన్స్ నుంచి వచ్చింది చూడండి. బెకాన్ ద ఫాదర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఎస్సే హ్యాడ్ ఏ థర్స్ట్ ఫర్ అని ఉపయోగించాలి, ఆఫ్ కాదు, ఫర్. థర్స్ట్ అంటే జీల్. ఓకే, జీల్ లేదా ప్యాషన్. మనకు దేని మీద కొన్ని లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ టీచ్ చేయడం అంటే పిచ్చి. సో నేనేమన్నా నాకంటే ప్యాషన్ ఉంది, సో ప్యాషన్ ఫర్ అని అనాలి. జీల్ ఫర్. ఓకే, థర్స్ట్ ఫర్. మీకేం పిచ్చి, గ్రూప్ తో కొట్టడం మీకు పిచ్చి, లేదా ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది పిచ్చి. సో మీకు ఆ థర్స్ట్ అనేది ఉండాలి. ఆకలి అంటారు కదా, ఆకలి దాహం అంటే మనకి నిద్ర పట్టకూడదు, ఆకలి కూడా వేయకూడదు, ఓన్లీ చదువు ఎప్పటిదాకా, జాబ్ వచ్చేదాకా. దాన్నే థర్స్ట్ ఫర్ అని అనాలి. నెక్స్ట్ చూడండి, he managed to cope up with, very very important, కోప్ వచ్చినప్పుడు కోప్ అప్ అనాలా, కోప్ విత్ అనాలా, లేదా కోప్ అప్ విత్ అనాలా. ఏది ఆన్సర్ అంటే కోప్ విత్ అనాలి. కోప్ అప్ కాదు, కోప్ అప్ విత్ కూడా కాదు, ఓన్లీ జస్ట్ కోప్ విత్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోప్ విత్ ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే, సపోజ్ ఒక స్టూడెంట్ రెగ్యులర్గా వస్తాడు పాపం, కానీ మధ్యలో వాళ్ళ మదర్కి ఏదైనా సంథింగ్ అయింది అనుకోండి, 10 రోజులు రాలా. బ్రైట్ స్టూడెంట్ 10 రోజులు రాలా, నెక్స్ట్ రోజు వచ్చాడు, కానీ అప్పటికి సిలబస్ చాలా అయిపోయింది. ఏం చేస్తాడు పాపం, కోప్ విత్ అంటే అయిపోయినాయి అన్నీ కూడా నోట్స్ రాసుకోవడం, అంటే వీళ్ళతో సమానంగా వచ్చేస్తాడు అని అర్థం. సో దాన్ని కోప్ విత్ అని అంటారు. చూడండి, హీ మేనేజ్ టు కోప్ విత్ ద స్ట్రెస్ డ్యూరింగ్ ద ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, అధిగమించాడు దాన్ని, ఆ స్ట్రెస్ ని అధిగమించి ముందుకు వెళ్ళిపోయాడు అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఆన్ లాస్ట్ ఫ్రైడే ఐ యాక్సిడెంటల్లీ మెట్ మై నైబర్ వైల్ వాకింగ్ మై డాగ్ అని అంటాడు. అసలు ఈ లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ కానీ నెక్స్ట్ కానీ వచ్చినప్పుడు ఎలాంటి ప్రపోజిషన్స్ వాడకూడదు. జస్ట్ లాస్ట్ ఫ్రైడే ఐ యాక్సిడెంటల్లీ మెట్ అని అనాలి కానీ ఆన్ లాస్ట్ ఫ్రైడే, ఆన్ నెక్స్ట్, ఆన్ టుమారో, ఆన్ టుడే ఇలాంటివి వాడకూడదు. సో ప్రపోజిషన్స్ రావు లాస్ట్, నెక్స్ట్ ఫ్రైడే అలాంటివి ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, రామ్ ఈ సుపీరియర్. ఇందాక చెప్పాను ఐఓఆర్ తో ఎండ్ అయిన వర్డ్స్ కి దాన్ కాదు టు రావాలి అని చెప్పి. మరి ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ది అబవ్.
ఓకేనా? 94th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే, నెయిదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్. ఫస్ట్ టూ క్యాండిడేట్స్ కి నెయిదర్ ఉపయోగించొచ్చా అంటే ఉపయోగించాలి, నెగిటివ్ సెన్స్ లో ఉంది. ఓకే, నెయిదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ హ్యాస్ పెయిడ్ హిజ్ సబ్స్క్రిప్షన్ అని అనాలి. నెయిదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ అంటే ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు, ఇందులో వీడు కాదు అంటే ఒక్కొక్కసారి అంటున్నాం వీడు కాదు అని ఒక్కొక్కసారి అంటున్నాం. అంటే ఇలాంటి వర్డ్స్ కి ఎప్పుడు కూడా సింగులర్ గా తీసుకోవాలి. సో సింగులర్ కాబట్టి హ్యాస్ ఏ ఉపయోగించాలి. సో కరెక్టే ఈ ఆన్సర్. నెక్స్ట్, ఈచ్ వన్ ఆ సెంటెన్స్ కరెక్టే. ఈచ్ వన్ ఆఫ్ యూ మస్ట్ మేక్ అప్ దేర్ మైండ్ యాజ్ ఐ డిడ్. నౌ సీ హియర్, ఎక్కడైనా రేపు పొద్దున మీకు ఎగ్జామ్ లో ఓకే ఈచ్ గానీ ఎవ్రీ గానీ ఈ వర్డ్ వచ్చింది అనుకోండి, ఈచ్ గానీ ఎవ్రీ గానీ రేపు పొద్దున మీకు ఎగ్జామ్ లో వస్తే సింపుల్ గా అసలు సెంటెన్స్ కూడా చదవద్దు, గుడ్డిగా ఇవి సింగులర్, సో వర్బ్ కూడా సింగులర్ వర్బ్ ఉందా లేదా చెక్ చేసుకో, సింపుల్ అంతే. మొత్తం చదివి నీ టైం వేస్ట్ చేసుకోకు. వాడు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈచ్ ఎవ్రీ ఇచ్చాడు అని అంటే ఈచ్ ఎవ్రీ సింగిల్, సో వర్బ్ కూడా సింగులర్ ఉండాలి అన్న ఈ రూల్ మీకు తెలుసా లేదా అని టెస్ట్ చేస్తాడు అంతే. మొత్తం సెంటెన్స్ అంతా చదివి సపోజ్ ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ అంటే ఇద్దరు ఉన్నారు అందుకే హ్యావ్ అని యూజ్ చేస్తున్నాం, వద్దు ఇవన్నీ. ఈచ్ ఎన్నిసార్లు ఉన్నా, ఒక్కసారి ఉన్నా, 2 సార్లు ఉన్నా, 10 సార్లు ఉన్న ఆ సెంటెన్స్ లో సింగులర్ అనేది తీసుకోవాలి. సో అందుకని చూడండి, ఈచ్ ఉందా, ఇక్కడ ఏముంది మోడల్ ఉంది, మోడల్ తో పని లేదు. కానీ ఇక్కడ ఏమని చూడండి, దేర్ కాదు హిజ్ అని ఉండాలి, హిజ్ కదా సింగులర్. ఎస్, నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇచ్చాడు ఈచ్ ఆఫ్ దీస్ బాయ్స్ ఏమని ఉంది, ఈజ్ అని ఉంది అంటే ఇది కరెక్టే కదా, సింగులర్ వర్బే కదా. ప్లేయింగ్ ఫుట్బాల్ కరెక్టే. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఓకే కరెక్టే. వన్ ఆఫ్ ద ప్లూరల్ ఉండాలి, ఈజ్ కూడా కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. అర్థమైందిగా ఏం చెప్పాను నేను మీకు? ఈచ్ గానీ ఎవ్రీ గానీ రేపు పొద్దున సెంటెన్స్ లో ఈచ్ గానీ ఎవ్రీ గానీ ఒక్కసారి ఉన్నా, 2 సార్లు ఉన్నా, 10 సార్లు ఉన్నా సింగులర్ గానే తీసుకోవాలి. అర్థమైందా? సో సింగులర్ వర్బ్, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ అని తీసుకోవాలి. అండ్ ప్రొనౌన్ కూడా సింగులర్ గానే ఉండాలి, హిజ్ అని ఉండాలి. క్వశ్చన్ ఏం అడుగుతారంటే మేడం హర్ ఎందుకు వాడకూడదు ఇక్కడ ఈచ్ వన్ అంటే మీరు అబ్బాయి అని ఎలా అంటారు, అమ్మాయి కాదా, హర్ రావచ్చు కదా, ఇజే ఎందుకు అని అంటే ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, మస్కిలైనిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఫెమినైనిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అంటే మస్కిలైనిటీకే ఇవ్వాలి. ఎందుకని మీరు నన్ను అడిగితే అప్పుడు నేను ఏం చెప్తానంటే మీ ఇంట్లో ఎవరమ్మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీ ఫాదరా మీ మదరా? ఆబ్వియస్ గా ఫాదరే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకే, సో మేల్ పర్సన్ కి ఆ స్థానం అనేది ఇవ్వాలి. సో అందుకని హిజ్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? సో అందుకే హిజ్ అని తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సో ఆన్సర్ ఏంటి 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. సీ హియర్, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజెస్ అట్రాక్ట్ మెనీ స్టూడెంట్స్. ఏ టాపిక్ లో నుంచి క్వశ్చన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సీ హియర్, ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? సింపుల్ గా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సబ్జెక్ట్ ఏంటి, కాలేజెస్ కాదు, వర్బ్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అట్రాక్ట్, ఇది వర్బ్ కదా, వర్బ్ ముందు ఉన్నదంతా సబ్జెక్టే, వర్బ్ ముందు ఉన్నదంతా ఏంటి, సబ్జెక్ట్. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ద ఇంట్రడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజెస్, ఇది మొత్తం సబ్జెక్టే. కానీ ఇప్పుడు ఇందులో రియల్ సబ్జెక్ట్ ఏమిటి, రియల్ సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం? ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నామా? దేని గురించి మాట్లాడుతున్నాం? ఇంట్రడక్షన్, ఇది మన రియల్ సబ్జెక్ట్. ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఏ ఇంట్రడక్షన్? ఈ కోర్స్ యొక్క ఇంట్రడక్షన్. ఎక్కడ? సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ లో. అర్థమవుతుందా? సో దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ యువర్ రియల్ సబ్జెక్ట్. ఇంట్రడక్షన్ అనేది చెప్పండి, సింగులరా ప్లూరలా? సింగులర్. సో సింగులర్ కాబట్టి అందుకే అట్రాక్ట్స్ అని రావాలి, సింగులర్ వర్బ్ కదా, సో అందుకని అట్రాక్ట్స్ అని రావాలి. ఇంట్రడక్షన్ అనేది సింగులర్. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఎ డికేడ్. ఏం కాన్సెప్ట్ ఇది? అది నేనే అనే కాన్సెప్ట్. అది నేనే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఈ మూవీలో నువ్వు వస్తానంటే నేను వద్దంటా, నా మూవీలో త్రిష ఒక పాట పాడుతుంది కదా, అది నేనే, అది నేనే, అది నేనే. ఇట్ ఈజ్ ఐ అంటే అది నేనే, ఇట్ ఈజ్ హీ అది అతను. సో అది అంటే ఇట్టుతోని స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నేను అని డైరెక్ట్ గా చెప్పచ్చు కదా, అలా చెప్పలా, అది నేనే. ఓకే, అలా చెప్తున్నాం. ఇక్కడ మనము ఎలా చెప్తున్నాం అనేది డిఫరెంట్ గా ఉంది. సో ఇట్ ఈజ్ అని మొదలైంది అంటే అది నేను, అది నువ్వు అని అర్థం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ తో మొదలైతుంది, దాన్ని సూడో సబ్జెక్ట్ అని అంటారు. హీ వచ్చేసరికి మన సబ్జెక్ట్, రియల్ సబ్జెక్ట్. రిలేటివ్ ప్రొనౌన్ ఉంది. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? రిలేటివ్ ప్రొనౌన్ ముందు, రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత చూడాలని చెప్పాను, అవునా? రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఏముందమ్మా? హీ అనేది ఏంటి? సింగులర్. సో వర్బ్ కూడా ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి, అంటే వర్క్స్ ఉండాలి. ఇవన్నీ కూడా
మన కోర్స్లో చాలా పద్ధతిగా నేర్చుకున్నాం. పద్ధతి అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు నేర్చుకోవాలా, ఏది ఎప్పుడు తినాలి, అలా ఏ టాపిక్ ఎప్పుడు చదివితే మనకి బుర్రలో ఎక్కుతుంది, కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి అనే విధంగా నేర్చుకున్నాం. ఓకే, సో మీరు కూడా వన్స్ కోర్స్ అనేది చూడండి. కోర్స్ అంతా చూసిన తర్వాత మీరే ఆన్సర్ చేస్తారు, నేను చేయడం కాదు, మీరే ఆన్సర్ చేస్తారు సింపుల్గా. కాకపోతే మీరు క్లాసెస్ ఎలా వినాలి? ఊరికే అలా సోఫాలో కూర్చొని మీ మొబైల్ పట్టుకొని అట్లా కాదు. పెన్ను పేపర్ ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటా రాసుకుంటా, రూల్స్ అన్నీ అట్లీస్ట్ షార్ట్ కట్స్లో రాసుకుంటా. ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్ ముందు మీరు ఆ ఒక్క నోట్స్ని మాత్రమే రివైజ్ చేసుకొని వెళ్ళాలి. ఇంగ్లీష్ మొత్తం సబ్జెక్ట్ ఒక అర్ధ గంటలో, ఒక హాఫ్ అన్ అవర్లో రివిజన్ అయిపోయేలాగా నువ్వు నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ విధంగా ఎప్పుడు చేస్తామంటే ఫస్ట్ కోర్స్ అంతా విని దాన్ని నోట్స్ రాయాలి. ఫస్ట్ నోట్స్ రాసిన తర్వాత రాసేటప్పుడే షార్ట్ నోట్స్ అన్న ప్రిపేర్ చేయండి, లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని రివైజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత లాస్ట్లో దీన్ని నువ్వు ఒక్క పేపర్లో రాస్తావు. ఇంగ్లీష్ మొత్తము ఒక పేపర్లో రాసి ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకొని వెళ్తావు. ఎప్పుడు వస్తుంది ఇది? ప్రాక్టీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పాలి. సీ హియర్, ఇదంతా ప్రొనౌన్ అనే చాప్టర్లో నుంచి అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా వస్తాయి. చూడండి, సి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనాలి. ఎందుకు అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒక్కటి. అంటే ఈ గ్రూప్, ఇదంతా ఒక గ్రూప్. ఓకే, ఈ గ్రూప్ లో నేను ఒకదాని గురించి మాట్లాడుతున్నాను, అందుకే వన్ ఆఫ్ ద గ్రూప్ కాబట్టి ప్లూరల్ ఉండాలి, అందుకే ఫ్యాక్టర్స్ అని ఉండాలి. ఇప్పుడు చెప్పండి, వన్ ఆఫ్ ద స్టూడెంట్ అనాలా, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనాలా? వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనాలి. ఎందుకు? స్టూడెంట్స్ అనే ఈ గ్రూప్ లో వీడొకడు, అందుకే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనాలా, వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అనాలా? వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అనాలి, ఎందుకంటే ఎన్నో ఆర్గనైజేషన్స్ లో ఇది ఒకటి. ఓకే, వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అనాలా, వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అనాలా? వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అనాలి. సో ఎప్పుడైతే వన్ వస్తుందో వన్ తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పక్కా క్వశ్చన్ ఉంటుంది. పక్కా అంటే పక్కా, ఇంకా రాసి పెట్టుకోండి. అయితే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ దట్ అని ఉంది. దట్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పాను? దాని ముందు దాని తర్వాత చూడాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ప్లూరల్. అందుకని ఇక్కడ ఎలా ఉండాలి? ప్లూరలే ఉండాలి, అందుకే కరెక్ట్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ వాడు తప్పించాడు, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని. నెక్స్ట్, టూ ఆఫ్ ద వరల్డ్స్. ఎస్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. వరల్డ్స్ బెస్ట్ ఫార్వర్డ్స్ అంటే చాలా, ఈ గుంపులో నుంచి మనం రెండు తీసాం, ఇక్కడేమో వన్ తీసాం, వన్ ఆఫ్ ద అంటున్నాం. ఇక్కడ టూ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఫార్వర్డ్స్. హ్యాజ్ ఉండాలనా, హ్యావ్ ఉండాలనా? హ్యావ్. ఎందుకు హ్యావ్ ఉండాలి? టూ ఉన్నాయి కాబట్టి హ్యావ్ ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా వన్ ఉండాలి కాబట్టి, వన్ ఉంది కాబట్టి మనం సింగులర్ తీసుకోవాలి. కాకపోతే అంటే కాంట్రిబ్యూట్స్ అని ఉండాలి. కాకపోతే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఉంది. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు దాని ముందు దాని తర్వాత చూసుకోవాలని నేను మీకు ప్రొనౌన్ అనే చాప్టర్లో నేర్పించాను. సో అన్ని సెంటెన్సెస్లో మనకు ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ది అబవ్. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఆర్టికల్స్. ఆర్టికల్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఫిలిపైన్స్ ఏంటమ్మా? ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ కి ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని అంటారు, ద లక్షద్వీప్ అని అంటారు. అలాగే ద ఫిలిపైన్స్ అని చెప్పాలి. అలాగే యునైటెడ్ స్టేట్స్, ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్, యూనియన్, రిపబ్లిక్, ఈ పదాలు వచ్చినప్పుడు ద అని రాయాలని చెప్పాను నేను మీకు. బట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్. లాంగ్వేజెస్ కి యాక్చువల్గా ద అనే అసలు ఆర్టికల్స్ యూజ్ చెయ్యం, సో నో ఆర్టికల్. నెక్స్ట్, ఫ్రెంచ్, Portuguese. With great modesty, he donated the money to the poor. The poor అంటే ఏంటి? All the poor people. Okay. So answer ఏంటి మరి ఇప్పుడు? The, no article, the. So first one is the right answer. Identify the correct mapping of one word substitutions with their meanings అంటున్నాడు. అంటే synonyms. చూడండి, incorrigible, acquit, inevitable and sacrilege. Incorrigible అంటే cannot be corrected అయిపోయింది. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? CORR కరెక్షన్ ఉందిగా, ఇన్ నాట్ కరెక్టెడ్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎక్విక్ట్, నేను మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఒక మైండ్ మ్యాప్ ద్వారా నేర్పించాను. ఎక్విక్ట్, కన్విక్ట్, అక్యూజ్, ఓకే, అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఇవన్నీ నేర్పించాను మీకు. అక్కడ ఎక్విక్ట్ అంటే ఏంటి? బ్లేమ్ నుంచి బయటపడడం, అంటే ఇంటికి వెళ్ళిపోవడం. అంటే ఏంటి? ఫ్రీ ఆర్ నాట్ గిల్టీ, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అంటే సెకండ్ ఆప్షన్. ఇన్ఎవిటబుల్ అంటే కెనాట్ బి అవాయిడెడ్, సో ఫోర్త్ వన్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని అంటారు. డెత్ ఎవరైనా ఆపగలుగుతారా? డెత్, మనిషి పుట్టాడు అని అంటే ఏంటి? చావక తప్పదు. చచ్చాడంటే పుట్టుక అనేది ఉంటుంది. ఇదే కదా మనం తెలుసుకుంటాం. సో ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి? అన్అవాయిడబుల్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని
అనే ఈ సెంటెన్స్ ద్వారా మనం ఇన్ఎవిటబుల్ ని గుర్తుపెట్టుకోండి. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి? అన్అవాయిడబుల్. నా సేక్రిలిజ్ అంటే ఏంటి? సేక్రిలిజ్ అంటే వయలేషన్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ సేక్రెడ్. సో ఏదైనా హోలీ కానీ సేక్రెడ్ థింగ్స్ ని డిస్రెస్పెక్ట్ చేస్తే దాన్ని సేక్రిలిజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఫేస్బుక్ ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఏంటి అంటే మన ఫ్లాగ్ ని చెప్పులలాగా తయారు చేసి అమ్మిందనమాట, సేల్ చేసింది. ఓకే, తర్వాత దాన్ని బ్యాన్ చేసేసారు అనుకోండి. అలాంటి పనులు చేస్తే దాన్ని సేక్ రిలీజన్ అంటారు. హోలీ థింగ్స్ కదా, రెస్పెక్ట్ చేయాలి, కానీ మనం డిస్రెస్పెక్ట్ చేస్తే దాన్ని సేక్ రిలీజన్ అంటారు. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ 3, 2, 4, 1. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, fill in the blank with the article based. Now see here, we visited dash historical site. Historical ha h silent లేకపోతే హాన్ పలుకుతున్నావా, హిస్టారికల్ అని అంటున్నావా? ఇప్పుడు ఆనెస్ట్ అంటున్నావా, హానెస్ట్ అంటున్నావా? ఆనెస్ట్ అనాలి, సైలెంట్ హెచ్. ఇక్కడ సైలెంట్ హెచ్ కాదు, సైలెంట్ హెచ్ అయితేనేమో యాన్, సైలెంట్ హెచ్ కాకపోతే ఏ. సో మరి ఆన్సర్ ఏంటి అంటే ఏ. ఆర్టికల్స్ లో నేర్పించాను మీకు ఇది. ఓకే, ఆనరబుల్, ఆనెస్ట్. ఎందుకు సైలెంట్ హెచ్ సైలెంట్ గా ఉందనుకోండి, అప్పుడు ఆ అనే సౌండ్ వస్తుంది, అంటే వవెల్ సౌండ్ వస్తుంది, అందుకే యాన్ అని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, హిస్టారికల్ హా అంటే ఏంటి? మనకి కా నుంచి బండిన మధ్యలో వస్తుంది కదా కాన్సనెంట్ సౌండ్, అందుకే ఏ అని ఉపయోగిస్తాం. ఓకేనా? సి ఆర్టికల్స్ లో నేను మీకు ఒక చార్ట్ ద్వారా ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్పించాను. ఎందుకు అవి ఇంపార్టెంట్ అంటే ప్రతి ఎగ్జామ్ లో ఆ లిస్ట్ లో ఉన్న వర్డ్సే అడిగాడు అనమాట. సో మీరు ఏవి నేర్చుకోకపోయినా ఆ లిస్ట్ మాత్రం నేర్చుకొని వెళ్ళాలి. ఓకేనా? సో 98th కి ఆన్సర్ 1. నెక్స్ట్ చూడండి, 99th చూడండి. ద ఫాలోయింగ్ 3 sentences హ్యావ్ అన్ అండర్లైన్డ్ వర్డ్ ఈచ్. ఐడెంటిఫై ద. ఏం అడిగాడు? సినోనిమ్ అడిగాడు. చలో, సినోనిమ్ అడిగాడు కదా, ఏంటో చూడండి. ఫస్ట్ రివోక్, యానల్, అబ్రోగేట్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. దీని మీనింగ్ ఏంటి అంటే క్యాన్సిల్. సినోనిమేగా అడిగింది, క్యాన్సిల్. సో ఆన్సర్ ఏంటి? 4th. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దేంతో కనెక్ట్ చేస్తూ చదవచ్చు అంటే మనకి 2019లో ఆర్టికల్ 317 ఏం చేశారమ్మా? రద్దు చేశారు కదా, క్యాన్సిల్ చేసి పడేశారు కదా. అప్పటి వరకు 370 ఆర్టికల్ అనేది మనకి ఎఫెక్టివ్ గా ఉండే, వ్యాలిడ్ గా ఉండే. కానీ దీని ఏం చేసాం? క్యాన్సిల్ చేసి పడేసాం, అంటే రివోక్ చేసేసాం, యానల్ చేసేసాం, అబ్రోగేట్ చేసాం, అంటే క్యాన్సిల్ చేసి పడేసాం. రివోక్, సీ హియర్, యానల్ అంటే నల్ అండ్ వాయిడ్, నల్లిఫై చేసేసాం, అట్లా గుర్తుపెట్టుకోండి యానల్. అలాగే రివోక్, ఆ తర్వాత అబ్రోగేట్. ఏబి అని ఎక్కడొచ్చినా అవే అని అర్థం, అంటే తీసి పడేసేసారు, అవే. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి? 4th. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇచ్చిన సెంటెన్స్ ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? యాక్టివ్ నుంచి ప్యాసివ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసరికి వర్బ్, ఆ తర్వాత ఇదేంది? ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ పొజిషన్ లోకి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, సో స్టెలెన్బోష్ నో అని అంటున్నాడు. నో అని అంటే ఏంటి? నో అనేది ఏంటి? ప్రెసెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా? ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. సో స్టెలెన్బోష్ ఈజ్ నోన్ టు అని రావాలి. ప్రెసెంట్ కదా, న్యూ అని ఉంటే వాజ్ నోన్ అని వచ్చేది, కానీ నో అనే ఉంది. సో అందుకే ఈజ్ నోన్. నోన్ కి ఎప్పుడు కూడా టు అని రావాలి, బై రాకూడదు. ఎక్కడ కూడా బై అనేది రాకూడదు, ఫిక్స్డ్ ప్రపోజిషన్. నోన్ కి ఎప్పుడు కూడా టు. సో పీపుల్. దేనికోసం? ఇదంతా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫర్ ఇట్స్ గ్రీనరీ, డెలిషియస్, స్ట్రీట్ ఫుడ్. సో 4th one is the right answer. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. గ్రామాటికలీ ఇన్కరెక్ట్. వెన్ ఐ సా హిమ్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు రిటర్న్ ద బుక్ హీ బారోడ్ అని అంటున్నాడు. చూడండి, see here, when I saw him I will ask him to return. ఏ టెన్స్ లో ఉంది ఇది? పాస్ట్ టెన్స్ లో ఉంది. అవునా? సెంటెన్స్ అంతా పాస్ట్ లో మొదలైంది. కాబట్టి ఎందుకమ్మా నీకు ఇక్కడ ప్రెసెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు ఇక్కడ తీసిపడే ఏం రావాలి? వుడ్ రావాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, అన్లెస్ ఐ డూ నాట్. ఎస్, అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్ అని మనం నేర్చుకున్నాం కదా. ఎక్కడ నేర్చుకున్నాం? ఇఫ్ నాట్. అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్ అని ఎక్కడ నేర్చుకున్నాం? కండిషనల్ సెంటెన్సెస్ లో నేర్చుకున్నాం. సో ఈ అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్, అంటే ఈ అన్లెస్ అనే వర్డ్ దాంట్లోనే నాట్ అనే వర్డ్ ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు నాట్ అని యూజ్ చెయ్యకూడదు. సో ఎలా ఉండాలి? అన్లెస్ ఐ సీ హిస్ టికెట్ ఆర్ డూ సీ హిస్ టికెట్ ఐ విల్ నాట్ లెట్ హిమ్ సిట్ హియర్. కరెక్టే అవుతుంది.
ఓకే, ఇక్కడ ఉండొచ్చు నాట్, కాకపోతే ఇక్కడ ఉండకూడదు. అర్థమవుతుంది కదా ఎందుకు? అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్, అంటే ఈ అన్లెస్ లోనే నాట్ అనేది దాగుంది, మళ్ళీ నువ్వు నాట్ రాయకూడదు. నెక్స్ట్ చూడండి, సేమ్ అదే సేమ్ మళ్ళీ చూడండి, అంటిల్ తో నాట్ యూజ్ చేయకూడదు, వీళ్ళు కూడా యూజ్ చేయకూడదు. అంటిల్ ద ట్రైన్ గెట్స్ ద సిగ్నల్ అని అనాలి. గెట్స్ ద సిగ్నల్, ఐ విల్ నాట్ లీవ్ ద ప్లాట్ఫామ్ అని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ షీ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్, సీ హియర్ వుడ్ హ్యావ్ పాస్డ్ అని ఉంది, అంటే ఇక్కడ ఏముండాలి? హ్యాడ్ ప్లస్ V3 అని ఉండాలి. అంటే ఇఫ్ షీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అని ఉండాలి. ఓకే, థర్డ్ కండిషన్ ని మనం ఎట్లా గుర్తుపెట్టుకుందాము? హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. సో ఆన్సర్ ఏంటి మరి? అన్నీ తప్పులే. సో ఆల్ ది అబవ్, రైట్? సో 101 ఇస్ ఫోర్త్. నెక్స్ట్ చూడండి, fill in the blank with the most appropriate verb. ఏం సెంటెన్స్ ఇది? ఇఫ్ అంటే ఏంటి? కండిషనల్. ఓకే, గుడ్. నౌ సీ హియర్, కండిషనల్సే, కానీ ఇక్కడ ఏముంది? వర్ అని ఉంది. ఇది ఏ కండిషనల్? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ జీరో? ఏ కండిషనల్ అంటే సెకండ్ కండిషనల్ లో స్పెషల్ కేస్, ఇమాజినరీ కేస్. అంటే ఒకవేళ నేను బర్డ్ అయి ఉంటే, నేను క్వీన్ ఇంగ్లాండ్, ఆ సెంటెన్స్ అనమాట. సో వర్ అని అంటున్నాడు. వర్ అంటే ఏంటి? పాస్ట్. సో పాస్ట్ కాబట్టి మిగతా సెంటెన్స్ లో కూడా పాస్టే ఉండాలి. అంటే ఏం ఉండాలి? వుడ్ ఉండాలి, వుడ్ గివ్ అని ఉండాలి. ఓకే, వుడ్ గివ్ అని ఉండాలి. మరి ఇది కూడా పాస్టే కదా మేడం అని అంటే, ఇది ఎప్పుడు? వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడు వస్తుంది? హ్యాడ్ ప్లస్ V3 ఉంటేనే వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఏ ఫ్యామిలీ ఉంది? హ్యావ్ ఫ్యామిలీ. సో ఇక్కడ కూడా హ్యావ్ ఫ్యామిలీయే ఉండాలి. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? సింపుల్ పాస్ట్ ఉంది, సింపుల్ గా ఒక పాస్ట్ ఉంది. ఇక్కడ కూడా అంతే, సింపుల్ గా పాస్ట్ టెన్సే ఉండాలి, కానీ హ్యావ్ ఫ్యామిలీ అస్సలు రాకూడదు. సో 102 ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ పాసివ్ ఇంటూ యాక్టివ్ వాయిస్. ఇచ్చింది ఏ సెంటెన్స్ అంటే పాసివ్ వాయిస్, మనం దాన్ని యాక్టివ్ లోకి మార్చుకోవాలి. సీ హియర్, డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ బై ద రీసెర్చర్. ద రీసెర్చర్ ఇక్కడ ఇప్పుడు వినండి, సింపుల్ గా దీన్ని ఎలా చేయాలంటే, ఏమని ఉంది ఇక్కడ? బీయింగ్ అని ఉంది. బీయింగ్ అంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉండాలి, అంటే మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్ ఉండాలి. అవునా? సో ఎక్కడ ఉంది చూడండి? కలెక్టింగ్ ఉంది, ఇక్కడ కూడా కలెక్టింగ్ ఉంది, ఇక్కడ కూడా కలెక్టింగ్ ఉంది, కానీ ఇక్కడ కలెక్టెడ్ ఉంది, అంటే దీన్ని తీసేసేయండి. సింపుల్, ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ హ్యాజ్ హ్యావ్ ఉంటేనే నీకు ఇక్కడ హ్యాజ్ హ్యావ్ అని ఉండాలి, అంటే ఇది కూడా పోతుంది. సింపుల్. ఇక్కడ విల్ ఉంటేనే ఇక్కడ విల్ ఉండాలి, ఇది కూడా పోతుంది. ఆన్సర్ ఏంటి మరి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద రీసెర్చర్ ఈజ్ కలెక్టింగ్ డేటా. మళ్ళీ దీన్ని రివర్స్ లో చేద్దాం. రీసెర్చర్ సబ్జెక్ట్, ఈజ్ కలెక్టెడ్ వర్బ్, డేటా ఆబ్జెక్ట్. సో ఏమవుతుంది? ఇట్లా కన్వర్ట్ చేస్తాం. డేటా, ఓకే, డేటా ఇది వచ్చేసరికి బై ద రీసెర్చర్, తర్వాత కలెక్టెడ్ అవుతుంది మెయిన్ వర్బ్ అనేది, కలెక్టెడ్. ఈ ఇంగ్ ఫామ్ ఉంది కదా, ఈ ఇంగ్ ఫామ్ ఏ బీయింగ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ప్రజెంట్ ఉంది కదా, ఈజే ఉంటది. వచ్చిందా లేదా ఆన్సర్ చూడండి? డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ బై ద రీసెర్చర్. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ బీయింగ్ ఉందని అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఓకే, ఇక్కడ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ ఉంటేనే ఇక్కడ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ ఉంటది. సింపుల్. విల్ ఉంటే కంపల్సరీ విల్ ఉండాలి. నెక్స్ట్, సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ గ్రామాటికల్లీ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు అడ్జెక్టివ్ చాప్టర్ లో నుంచి? మ్యాంగో ద మోస్ట్ యూనిక్ ఫ్రూట్. ఏమంటున్నాడు? యూనిక్ అంటున్నాడు. యూనిక్ అంటే ఇంకా తోపు, దానికి మించి ఇంకేం ఉండదు. అలాంటప్పుడు ఈ వర్డ్స్ కి మళ్ళీ సూపర్లేటివ్ ఎందుకు? అవునా కాదా? సో జస్ట్ యూనిక్ అని అనాలి. మ్యాంగో ద యూనిక్ ఫ్రూట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా ఇన్ ప్లెంటీ. నెక్స్ట్, ఆఫ్ ద 2 ఆప్షన్స్. ఎన్ని ఆప్షన్స్ అమ్మా? 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ అన్నప్పుడు ఏం ఉపయోగించాలి? కంపారిటివ్ ఉపయోగించాలి. కానీ దిస్ వన్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వచ్చినప్పుడు మోస్ట్ ఉపయోగించకూడదు. దిస్ వన్ ఈజ్ ప్రిఫరబుల్ అని అనాలి. అర్థమవుతుందా? ప్రిఫరబుల్ కి ఎప్పుడు కూడా మోస్ట్ మోర్లు ఉపయోగించకూడదు. ప్రిఫర్ అనగానే అది ఇంకా దాన్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం. నువ్వు ఎంత ప్రిఫర్ చేస్తున్నావు అనేది కాదు ఇక్కడ. నువ్వు ప్రిఫర్ చేస్తున్నావు అంటే దాన్ని సెలెక్ట్ చేసేసుకున్నావు అంతే. తక్కువ ప్రిఫర్ చేస్తున్నావా, ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నావా అనేది మ్యాటరే కాదు. నువ్వు ప్రిఫర్ చేస్తున్నావు అంటే నువ్వు దాన్ని సెలెక్ట్ చేసేసుకున్నావు అంతే, సింపుల్. సో ఈ వర్డ్స్ కి కూడా మనకి ద మోస్ట్ కానీ మోర్ కానీ ఎలాంటి వర్డ్స్ రాకూడదు. అడ్జెక్టివ్ చాప్టర్ లో మనం నేర్చుకుంటాం, ఒక రూల్ నేర్చుకుంటాం. కొన్ని పదాల ముందు ఎలాంటి అడ్జెక్టివ్స్ వాడకూడదు అని నేర్చుకుంటాం. దాంట్లో ఈ యూనిక్, ప్రిఫరబుల్ అలాంటివి వస్తుంటాయి. నెక్స్ట్ చూడండి, డాక్టర్స్ సే దట్ ఈటింగ్ రెడ్ మీట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు కీప్ ఫిట్ అని అంటున్నాడు. సీ హియర్, అన్ని ఈటింగ్ హ్యాబిట్స్ కన్నా ఏది బెస్ట్ అట? రెడ్ మీట్ తినడం అని అంటున్నాడు, అంటే సూపర్లేటివ్. సో అందుకే ద బెస్ట్ వేస్ అని అంటున్నాడు. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, హీ ఈస్ మోర్ స్మార్టర్. చూడండి ఇక్కడ వినండి, హీ ఇంకా హిస్ బ్రదర్ అంటే ఇద్దరు
వాళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ జరిగింది. అయితే కంపారిజన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏం యూస్ చేస్తాం మనము, కంపారిటివ్ డిగ్రీ వాడతాం, అంటే స్మార్టర్ దాన్ అనే ఉపయోగిస్తాం. స్మార్టర్ ఆల్రెడీ ఈఆర్ వాడవు కదా, మళ్ళీ మోర్ ఎందుకు, ఎన్నిసార్లు కంపారిటివ్ ఉపయోగిస్తారు, ఒకసారే కదా ఉపయోగించాల్సింది. సో మరి ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రెపోజిషన్స్ అని అంటున్నాడు. ప్రెపోజిషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. ద టీచర్ అడ్వైజ్డ్ టు ద స్టూడెంట్ టు బారో ఏ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ విత్ ఇన్ 3 days అని అంటున్నాడు. అడ్వైజ్డ్ కి టు ఉపయోగించొచ్చా లేదా అనేది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, షీ ఈస్ అడిక్టెడ్ టు, అడిక్షన్ కి టు అనే ఉపయోగించాలి. ఓకే, అడిక్షన్ కి ఏం ఉపయోగించాలి, టు. సో షీ ఈస్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా అండ్ స్పెండ్స్ అవర్స్ ఆన్ ఇట్ డైలీ. సో ఇది కరెక్టే, మనకి ఏం కావాలి, ఇన్కరెక్ట్ కావాలి. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఓవర్వెల్మ్డ్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. సో ఓవర్వెల్మ్డ్ ఫర్ కాదు, ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్, ఐ కంగ్రాచులేట్ యూ. కంగ్రాచులేట్ కి ఎప్పుడూ కూడా ఆన్ అన్న ప్రెపోజిషన్ ఉపయోగించాలి, ఫర్ కాదు. సో ఐ కంగ్రాచులేట్ ఆన్ యువర్ అవుట్ స్టాండింగ్ సక్సెస్ అని ఉపయోగించాలి. ఓకేనా. నెక్స్ట్, అడ్వైజ్డ్ కి మరి టు ఉపయోగించచ్చా అనేది క్వశ్చన్. నౌ సీ హియర్, ఇక్కడ మనకు ఆల్రెడీ సీ హియర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ అంటే సరిపోతుంది కదా, అడ్వైజ్డ్ టు స్టూడెంట్స్ ఏంటి, ఎస్. సో ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ అంతే, టు అనేది ఉపయోగించకూడదు మనం. సో అందుకే ఆన్సర్ ఏంటి అంటే, సో ఓన్లీ బి ఇస్ కరెక్ట్, ACD ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటున్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, పర్సివరెన్స్. పర్సివరెన్స్ అంటే ఏంటి, పర్సివరెన్స్ అంటే డెడికేషన్ విత్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్, అంటే కన్సిస్టెంట్ గా ఉండడం అనమాట. ఏ ఆప్షన్ చూడండి, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ టు అచీవ్ సంథింగ్. దేనైనా సాధించాలంటే డెడికేషన్ తో పాటు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండిఫాటిగబుల్ అంటే ఏంటి. ఇండిఫాటిగబుల్ యాక్చువల్ గా సి హియర్, ఫెటిగ్ అంటే ఏంటి, అలసిపోవడం. ఫెటిగ్ అంటే ఏంటి, అలసిపోవడం. డీఫెటిగ్ అంటే ఇంకా కంప్లీట్ గా అలసిపోవడం, అంటే ఇది మొత్తం నెగిటివ్ వర్డే. ఓకేనా. ఇండిఫెటిగబుల్ డీఫెటిగ్ అంటే ఏమో కంప్లీట్ గా, ఇది డి అంటే నెగిటివ్ కదా, మళ్ళీ పాజిటివ్ అవుతుంది అని అనుకోకండి. ఫెటిగ్ అంటే ఏంటి, అలసిపోవడం. డీఫెటిగ్ అంటే ఏంటి, ఇంకా అంటే డెప్త్ అంటే ఇంకా కంప్లీట్ గా అలసిపోవడం. ఇప్పుడు చూడండి, ఇన్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే అలసిపోకపోవడం. అంటే ఆన్సర్ ఏంటి, ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ టైర్డ్. సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎడిబుల్. ఎడిబుల్ అంటే ఏంటి, ఎడిబుల్ అంటే మనం తినేటివన్నీ కూడా ఎడిబుల్ అని అంటారు, అంటే దట్ విచ్ క్యాన్ బి ఈటన్. ఓకే, ఎడిబుల్ ఆయిల్స్ అని అంటూ ఉంటారు కదా. సో ఆన్సర్ ఏంటి, 3. ఇల్లెజిబుల్. లెజిబుల్ అంటే చదవగలిగేది. ఓకే, మన హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ గా ఉండాలి, అంటే వేరే వాళ్ళు చూస్తే దాన్ని చదివేటట్టు ఉండాలి, లెజిబుల్. ఇల్లెజిబుల్ అంటే ఏంటి, చదవలేం. సో కెనాట్ బి రెడ్. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్స్ రాస్తారే ప్రిస్క్రిప్షన్, మనం చదువుతామా, చదవలేం దాన్ని. సో దాన్ని ఇల్లెజిబుల్ అని అంటారు. మరి ఆన్సర్ ఏంటి అంటే 2 1 3 4. 2 1 3 4. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 4 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్. ఓకే, అంటే పారాజంబుల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకే, సీ హియర్, ఫస్ట్ ABCD అని ఇచ్చాడు. ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్సెస్ చదవాలా, కాదు, ఆప్షన్స్ కి రావాలి. చూడండి, బితో మొదలవుతుందా, సితో మొదలవుతుందా, డితో మొదలవుతుందా, ఏతో మొదలవుతుందా, అంటే సింపుల్ గా ఫస్ట్ స్టేట్మెంట్ ఏదో కనుక్కుంటే నీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి, ఎక్కడైనా దీస్ యాక్సిడెంట్స్ తో మొదలవుతుందా, ప్రొనౌన్ తో ఎక్కడైనా మొదలవుతుందా, ప్రొనౌన్ తో పారాగ్రాఫ్ అనేది మొదలవుతుందా. దీస్ యాక్సిడెంట్స్ అంటే ఏ యాక్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అంటే ఇది మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉండాలి, స్టార్టింగ్ ఉండకూడదు. అంటే సితో స్టార్ట్ కాదు. నెక్స్ట్ చూడండి, కొన్ని డితో స్టార్ట్ అవుతుందా, ద హార్ట్ డిసీజ్. ద హార్ట్ డిసీజ్ అని అంటున్నాడు. ఏ హార్ట్ డిసీజ్, అసలు ద అనే ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అప్పుడు ఏ అని ఉపయోగిస్తాం. సెకండ్ టైం దాని గురించి మళ్ళీ మాట్లాడితే అప్పుడు ద అని ఉపయోగిస్తాం. ద హార్ట్ డిసీజ్ అంటే దేని గురించి, అసలు దీని గురించి ఏమైంది అనేది మనకు క్వశ్చన్ వస్తుంది. సో డితో కూడా మొదలు కాదు, సింపుల్ గా ఏతో మొదలవుతుంది. ఇక్కడ చూడండి, పోనీ బీతో మొదలవుతుందా, ఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ద థర్డ్ లార్జెస్ట్ కిల్లర్స్ అంటున్నాడు. థర్డ్ లార్జెస్ట్ అని అంటున్నాడు అంటే ఫస్ట్ రెండు ఏంటి అనే క్వశ్చన్ ఉంటది కదా మన మైండ్ లో. అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ ఏ స్టడీ, ఒక స్టడీలో అని, ఆ స్టడీ నుంచి మనం ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాం. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇలా చేయాలి. పారాజంబల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, పారాజంబల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ దగ్గరకు రావాలి, ఎలిమినేషన్ ప్రాసెస్ తో మాత్రమే చేయాలి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. సీ హియర్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద కంప్యూటర్ క్లాస్ హ్యాస్ టు టైప్ దేర్. ఎస్, నేను ఏమని చెప్పాను, మీకు రేపు పొద్దున సెంటెన్స్ లో ఈచ్ కానీ ఎవ్రీ కానీ కనిపిస్తే ఏమని చెప్పాలి, సింగులర్ అని చెప్పాలి. సో
మరి ఉందా సింగులర్ వర్బ్? ఎస్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రొనౌన్ ప్లూరల్ ఉంది. సో దీన్ని ఏం చేయాలి? హిజ్ గా మార్చాలి. అర్థమవుతుంది కదా? సో ఈచ్ అని ఎక్కడొచ్చినా ప్లూరల్ గా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సివరెన్స్ అని అంటున్నాడు. సీ హియర్, ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ లో నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకే, సో ఒక రూల్ ఉంటుంది, మనం నేర్చుకుంటాం. విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, అకంపనీడ్ బై ఈ వర్డ్స్ వచ్చినప్పుడు దీని ముందు సబ్జెక్ట్ 1, దీని ముందు సబ్జెక్ట్ 2 ఇలా ఉంటాయి అనమాట. ఇలా వచ్చినప్పుడు ఓకే, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దీని ముందు సబ్జెక్ట్ 1, దీని ముందు సబ్జెక్ట్ 2. ఇక్కడ వచ్చే వర్బ్ దేని ప్రకారం తీసుకోవాలి? యాజ్ వెల్ యాజ్ ఉంది కదా అని చెప్పి ఇది రెండు కలిపి ప్లూరల్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఈ వర్బ్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ 1 ప్రకారమే తీసుకోవాలి. పేషెన్స్ అనేది అన్కౌంటబుల్ నౌన్ సింగులర్ కాబట్టి ఏం తీసుకోవాలి? ఈజ్ అని తీసుకోవాలి, ఆర్ అనేది రాదు. నెక్స్ట్ చూడండి, ఎబ్ అండ్ ఫ్లో అని అంటున్నాడు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సెకండ్ రూల్ చదువుకుంటాం. యాక్చువల్గా ఎండ్ రూల్ ఇది. ఎండ్ రూల్లో ఏం చేస్తాము? ఎండ్ ముందు ఒక సబ్జెక్ట్, ఎండ్ తర్వాత ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రమా అండ్ శ్వేత ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని అంటాం. అండ్ వచ్చింది, రమా శ్వేత డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్ అని అంటాం. కానీ ఇవేంటి? పేరింగ్ వర్డ్స్ ఇవన్నీ. ఎబ్ అండ్ ఫ్లో, అప్స్ అండ్ డౌన్స్, హార్స్ అండ్ క్యారేజ్, రైస్ అండ్ కర్రీ, ఇవన్నీ పేరింగ్ వర్డ్స్. వీటిని మనం విడదీసి చదవకూడదు. సో ఇవి సింగులర్ కాబట్టి ఏమని ఉపయోగించాలి అంటే ఇక్కడ ఈజ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, హిస్ పేరెంట్స్ అంటే ఎంతమంది? ఇద్దరు ఉన్నారుగా, పేరెంట్స్ అంటే ఇద్దరు వస్తారు కదా. ఇద్దరు వచ్చినప్పుడు మరి డస్ కాదు కదా, ఏం ఉపయోగించాలి? డూ అని ఉపయోగించాలి. అన్నిట్లో మిస్టేక్స్ ఏ ఉన్నాయి. మరి ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబవ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి అమ్మా, ద ఫాలోయింగ్ 3 sentences have an underlined word each. Identify the word given in the option that is synonym. Synonym అని అడిగాడు. చూడండి ఏంటా వర్డ్స్? ఎఫేబుల్, ఓకే, ఎఫేబుల్, అమియబుల్ అండ్ దెన్ కార్డియల్. ఈ 3 పదాలకి మీనింగ్ అడిగాడు కాబట్టి దాని మీనింగ్ ఏంటి? ఫ్రెండ్లీ. ఓకే, ఫ్రెండ్లీ అని అర్థం. సి ఎట్లా గుర్తుపెట్టుకుందాం ఒక్కొక్క వర్డ్? ఈ వర్డ్ మీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు. ఎక్కడ చూసారు ఈ వర్డ్? ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయిగా మీ ఇంటికి, పెళ్ళికి పిలుస్తారు కదా ఇన్విటేషన్ కార్డ్స్. సో ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చినప్పుడు తెలుగు చదవడం కాదు, ఇంగ్లీష్ చదవడం నేర్చుకోవాలి. అక్కడ ఫస్ట్ లైన్ ఉంటుంది ఏమని? వి కార్డియల్లీ ఇన్వైట్ యూ టు ఆర్ ఆస్పీషియస్ వెడ్డింగ్ అని అంటాడు. కార్డియల్లీ ఇన్వైట్ యూ అంటే హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హృదయపూర్వకంగా అంటే వాళ్ళ హృదయానికి దగ్గరగా తీసుకున్నారంటే ఫ్రెండ్స్ ని తీసుకుంటారా లేకపోతే ఎనిమీస్ ని తీసుకుంటారా? ఫ్రెండ్సే. సో అందుకే ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ అమియబుల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అమ్మి లేదా అమ్మ అని ఎక్కడ వచ్చినా, ఇవి రూట్ వర్డ్స్. అమ్మి అమ్మ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ ఫ్రెండ్. ఓకే, లవ్ అని గుర్తుపెట్టుకోండి. లవ్ కానీ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్లీ. అర్థమవుతుందా? సో అమియబుల్ అన్న లేదా రేపొద్దున అమికబుల్ అన్న వర్డ్ వచ్చిన అమికబుల్, ఈ రెండిటికి మీనింగ్ ఒక్కటే. అమియబుల్ అన్న అమికబుల్ అన్న దాని మీనింగ్ ఏంటి? ఫ్రెండ్లీ అని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎఫేబుల్. ఎఫేబుల్ ని ఎట్లా గుర్తుపెట్టుకుందాము? ఫేబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫేబుల్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఫేబుల్ అంటే స్టోరీస్. ఇవి ఒక చిన్న షార్ట్ స్టోరీస్ అన్నమాట. ఎవరుంటారు ఈ స్టోరీస్ లో? పాత్రలు ఎవరుంటారు అంటే జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్ పంచతంత్ర అనేవి ఫేబుల్ స్టోరీస్. పంచతంత్రాలు ఏం చేస్తాయి ఆ జంతువులన్నీ కూడా మనకి మోరల్స్ నేర్పిస్తాయి. నీతి ఎలా బ్రతకాలి అనేది యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ ని నేర్పిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ కదా. సో దాన్ని ఫేబుల్ అని అంటారు. సో పంచతంత్ర కథలు అనేవి మనకి ఇష్టం అని అనుకోండి. ఎందుకంటే ఈ ఎఫేబుల్ ని నేను ఏం చేస్తానంటే ఫేబుల్ ఏంటో నాకు తెలుసు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఆ ఫేబుల్ అంటే షార్ట్ స్టోరీస్ విచ్ ఆర్ ప్లేడ్ బై యానిమల్స్. కానీ అందులో ఏముంటది? మోరల్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ పంచతంత్ర కథలు అంటే నాకు ఇష్టం, అంటే నాకు లైక్ ఉంటుంది. సో నథింగ్ బట్ ఫ్రెండ్లీయే కదా, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ అంటే ఒకటి గుర్తుంటే ఇంకొక దాంతో నేను కనెక్ట్ చేస్తూ గుర్తుపెట్టుకున్నాను. సింపుల్గా నేను ఏం చేయాలి? నా మెయిన్ గోల్ ఏంటి అంటే నేను ఒక వర్డ్ నేర్చుకున్నానంటే దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఫస్ట్ నా మైండ్లో ఉంటుంది. అంతే సింపుల్. ఎందుకంటే బట్టి కొడితే మాత్రం నాకు అస్సలు గుర్తుండదు. సో నేను ఏం చేస్తాను? కనెక్ట్ చేస్తూ చదువుతాను. ఏదో ఒక కనెక్షన్ పక్కా ఉండాలి ఒక వర్డ్ నేర్చుకుంటున్నాం అంటే. సో ఆన్సర్ ఏంటి మరి? థర్డ్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. సీ హియర్ అగైన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి, నేదర్ ద మౌస్ నార్ ద లయన్. నీదరు నార్ వచ్చింది, సబ్జెక్ట్ 1 ఉంది, సబ్జెక్ట్ 2 ఉంది. సో ఇక్కడ వచ్చే వర్బ్ దేని ప్రకారం వెళ్ళాలి? మనం ఒక రూల్ నేర్చుకుంటాం. ఏంటా రూల్ అంటే ఎయిదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ, ఓకే, బట్ ఆల్సో ఇలాంటి 3 పదాలు
ఓకే, ఇది కంజంక్షన్ పేర్స్. ఇక్కడ సబ్జెక్ట్ 1 ఉంటుంది, సబ్జెక్ట్ 2 ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఇలా ఉన్నప్పుడు వర్బ్ దేని ప్రకారం వెళ్ళాలంటే సెకండ్ సబ్జెక్ట్ అంటే నియరెస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలంటే లయన్. లయన్ ఏంటి, సింగులరే కదా, మరి ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ, వాజ్ అని రావాలి. ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్, సి హియర్ విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీని ముందు వచ్చే సబ్జెక్ట్, దీని తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ యూజ్ చేయాల్సిన వర్బ్ దేని ప్రకారం వెళ్ళాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. ప్రైమ్ మినిస్టర్ సింగులర్ కాబట్టి హ్యావ్ కాదమ్మా, has అని ఉండాలి. నెక్స్ట్, నీదర్ ఆఫ్ దీస్ 2 డాక్యుమెంట్స్. ఎస్, రెండు ఉన్నప్పుడు నీదరే వాడాలి, కరెక్టే. నెగటివ్ సెంటెన్స్. నీదర్ ఆఫ్ ద 2 డాక్యుమెంట్స్, నీదరు, ఈదరు, ఈచ్ అనేవి సింగులర్. సో ఇక్కడ ఏం రావాలి అంటే సపోర్ట్స్ అని రావాలి, సింగులర్ వర్బ్ ఉపయోగించాలి, సపోర్ట్స్. నెక్స్ట్ అగైన్ ఈదర్ ఆర్ వచ్చింది, సబ్జెక్ట్ 1 ఉంది, సబ్జెక్ట్ 2 ఉంది. ఇక్కడ వచ్చే వర్బ్ దేని ప్రకారం వెళ్ళాలని చెప్పాను, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ప్లూరలే కదా, అంటే మరి ఇక్కడ ఏముండాలి, ఆర్ అని ఉండాలి, ఈజ్ కాదు. అన్ని ఎర్రర్సే. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఏ చాప్టర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చూడండి, ఇన్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్స్ అంటున్నాడు. గివెన్ ఇన్ ద ఆప్షన్. చూడండి, after months of grueling training, the athlete was finally able to pull through. First one is the right answer. Pull through ante win అని అర్థం. ఓకేనా, pull through అంటే ఏంటి, win. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్ పుల్ త్రూ. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఏమని ఉంది, అండ్ అని ఉంది కాబట్టి, అండ్ తర్వాత విన్ ఉంది కాబట్టి, సో నీకు ఇక్కడ పుల్ త్రూ అన్నా కూడా విన్ అని నీకు తెలియాలి. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ ఏంటో కూడా చూద్దాం. సో పుల్ త్రూ అంటే విన్ అని చెప్పాను కదా, మరి మిగతా ఏంటో చూడండి. ఫస్ట్ పుల్ త్రూ అంటే విన్, పుల్ అవుట్ అంటే అవుట్ కదా, పుల్ అవుట్ అంటే విత్ డ్రా అని చెప్పండి. నెక్స్ట్ పుల్ ఇన్ అంటే అరైవ్, ద ట్రైన్ పుల్డ్ ఇన్ అట్ 4 o'clock అంటే 4 o'clock అరైవ్ అయింది అని చెప్పాలి. నెక్స్ట్ పుల్ ఓవర్ అని అంటే ఏంటంటే అప్పుడప్పుడు మనము మన వెహికల్స్ ని పార్కింగ్ కోసం పక్కన పెడతామే, దాన్ని పుల్ ఓవర్ అని అంటారు. సో మూవ్ ఏ వెహికల్ అసైడ్ ఫర్ పార్కింగ్ ఇస్ కాల్డ్ పుల్ ఓవర్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, సక్సీడ్ కదా, సక్సీడ్ కి ఏం కావాలి మనకి, పుల్ త్రూ అని రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కి సంబంధించింది. సీ హియర్, ఇవన్నీ కూడా నేను మన క్లాసెస్ లో నేర్పించాను. రివరెంట్ గుర్తున్నట్టుంది మీకు. ఓకే, సీ హియర్, ఫీలింగ్ ఆర్ షోయింగ్ డీప్ రెస్పెక్ట్ ఈస్ కాల్డ్ రివరెంట్. రివరెన్స్ అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సి రివరెన్స్ అన్న, రివరెంట్ అన్న దీంట్లో ఏం పలుకుతుంది చెప్పండి, రివర్ 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 అని వినిపించట్లా. సో రివర్ అంటే గంగా రివర్ అని గుర్తుపెట్టుకోండి. గంగా రివర్ అనగానే మనకి గ్రేట్ రెస్పెక్ట్ ఉంటుందా ఉండదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో రివరెంట్ అంటే రెస్పెక్ట్. రివరెంట్ అంటే ఏంటి, రెస్పెక్ట్. మరి దీనికి ఆపోజిట్ ఏమవుతుందో చెప్పండి, ఇర్రివరెన్స్. ఇది కూడా అడిగాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రివరెన్స్ అడిగాడు, ఇర్రివరెన్స్ అడిగాడు. రివరెన్స్ అంటేనేమో రెస్పెక్ట్. ఎట్లా గుర్తుంటది అంటే రివర్ అన్న వర్డ్ ఉంది, గంగా రివర్, రెస్పెక్ట్ ఉంటుంది. దీన్ని ఆపోజిట్ చేయాలంటే ఇర్ యాడ్ చేయాలి, డిస్ కాదు. ఓకే, ఇర్రివరెన్స్, డిస్రెస్పెక్ట్. దట్ విచ్ కెనాట్ బి సాటిస్ఫైడ్ ఈస్ కాల్డ్ ఇన్సాటియబుల్. ఇన్సాటియబుల్ అంటే యూ క్యాన్ సాటిస్ఫై. ఇది అడిగాడు మొన్న గ్రూప్ 2లో అడిగాడు ఈ క్వశ్చన్. సంథింగ్ విచ్ ఈస్ నాట్ క్లియర్ ఇస్ కాల్డ్ అబ్స్క్యూర్, లేదా దీన్ని అంబిగ్యూస్. ఇందాక చదివాంగా, అంబి అంటే బోత్ వచ్చినాయి అని అంటే మనం క్లియర్ కాదు, సో అందుకే అన్క్లియర్, అబ్స్క్యూర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, bringing about gentle and painless death from incurable disease is called euthanasia. Very important word. మర్సీ కిల్లింగ్ అంటారు. యూథనేషియా అంటే మర్సీ కిల్లింగ్ అంటే మనమే చంపేస్తాం వాళ్ళని. ఎందుకు చంపేస్తాం వాళ్ళని, పాపం వాళ్ళు ఏదో వ్యాధితో బాధపడుతున్నారు, ఎన్నో సంవత్సరాలు అయింది, క్యూర్ అవ్వట్లా. దీనికి అంటే ఆ బాధతో వాళ్ళు అంత నరకయాతన అనుభవిస్తున్నారు కదా, మనం ఏం చేద్దాము, డెత్ ఇచ్చేద్దాం. పాపం వాళ్ళు అట్లీస్ట్ ఆ చావుతో అయినా కాస్త పీస్ఫుల్ డెత్ అనేది ఉంటుంది. ఇంకెన్ని రోజులు వాళ్ళు అలా కష్టపడతారు ఆ వ్యాధితో అని మనం ఏం చేస్తామంటే మనమే వాళ్ళని చంపేస్తాము. ఓకే, దాన్ని మర్సీ కిల్లింగ్ అని అంటారు. చూడండి, పెయిన్లెస్ డెత్ ఇస్ కాల్డ్ యూథనేషియా. యూ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ గుడ్. సో గుడ్ డెత్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ కావాలి అని అంటున్నాడు. అన్ని కరెక్టే. సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఎందుకు ఇచ్చాను చెప్పండి, రివరెంట్ అన్న వర్డ్ కి మీనింగ్ తెలుసుకుంటారని, అలాగే ఇన్సాటియబుల్ అంటే ఏంటో తెలుసుకుంటారని, అబ్స్క్యూర్ అంటే ఏంటో, అబ్స్క్యూర్ అండ్ అబిగ్యూస్ రెండు సినోనిమ్స్ అని తెలుసుకుంటారని, అలాగే యూథనేషియా యొక్క మీనింగ్ తెలుసుకుంటారని. ఈ 4 పదాలు 4 సెంటెన్సెస్ ఒకే క్వశ్చన్ లో నేను మీకు ఇచ్చాను. లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు మీరు ఇంకా. ఓకే, నెక్స్ట్ చూడండి,
చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ జంబుల్ సెంటెన్సెస్ అని అంటున్నాడు. పారాజంబుల్స్ ఆల్రెడీ స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, అలాగే స్టేట్మెంట్స్ అంటే స్టార్టింగ్ స్టేట్మెంట్ ఎండింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. మధ్యలో ఉన్నాయి కదా వాటిని మనం కనుక్కోవాలి. చూడండి, ఇండియా హ్యాస్ బీన్ ఎ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్. ఎస్ తర్వాత క్యూ రావాలి. ఎక్కడుంది ఆప్షన్? ఒక్కటే ఉంది, అంతే సింపుల్. సో ఇండియా హ్యాస్ బీన్ ఎ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ఏజెస్. ఇండియాకి వచ్చి అందరూ ఏదో చదువుకుంటారు కదా, హిస్టరీ. ఇప్పుడు మనం మన ఏన్షియంట్ హిస్టరీ కనుక చూసుకుంటే టిబెట్ దగ్గర చాలా మంది వచ్చి రీసెర్చ్ చేసి ఇవి కనుక్కున్నారు అని చెప్పి, అంటే ఆ స్టడీ చేయడానికి మన ఇండియా అనేది ఒక రైట్ ప్లేస్. సో అందుకే ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ అని అంటారు. అందుకని క్యూ అనేది స్టార్టింగ్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Fill in the blank the most appropriate preposition. Okay, now see here. Turkey has entered into అని రావాలి. యాక్చువల్గా ఎంటర్కి ఎలాంటి ప్రెపోజిషన్ ఉపయోగించకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు కూడా ఎంటర్ ఇంటూ క్లాస్ రూమ్ అనకూడదు. ఎంటర్ అంటేనే ఇందులోనే ఉంది, ఎంటర్ అంటేనే లోపలికి వస్తున్నాడు అని అర్థం. ఓకేనా? సో ఎంటర్కి ఎప్పుడు కూడా ఇంటూ అనే ప్రపోజిషన్ రాదు, అసలు ఎలాంటి ప్రపోజిషన్స్ రావు ఎంటర్కి. కానీ ఒక చోట మాత్రం ఎంటర్ ఇంటూ అని అనాలి. ఎంటర్ ఇంటూ అంటే ఏదో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు 2 దేశాలు కానీ లేదా 2 వ్యక్తులు కానీ, ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఎంటర్ ఇంటూ అని ఉపయోగించాలి. సో అందుకే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటున్నాడు. సో అందుకే ఎంటర్ ఇంటూ అని రావాలి. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అగైన్ పారాజంబల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ చూడండి. In 1995 World Summit for Social Development and also emphasized. Now see here. ఏం చేయాలి? నేనేం చేశాను, అలవాటులో పొరపాటులాగా సెంటెన్స్ అన్ని చదువుకుంటూ వచ్చాను. మీరు అలాంటివి ఏం చేయొద్దు. ఏం చేయాలి? ఆప్షన్స్కి రావాలి. ఏతో మొదలవుతుందా, డీతో మొదలవుతుందా, డీతో మొదలవుతుందా, బీతో మొదలవుతుంది. అసలు ఫస్ట్ ఏతో మొదలవుతుందా చూద్దాం. ఏలో ఏముంది చూడండి, ఆల్సో ఎంఫసైజ్డ్. ఎక్కడైనా ఫస్ట్ ఆల్సో అని రాదు. ఆల్సో ఎంఫసైజ్డ్ అని అంటున్నాడు అంటే అంతకుముందు ఇంకేదో ఎంఫసైజ్ చేశాడు. ఎంఫసైజ్ అంటే ఏంటి? ఫోకస్, స్ట్రెస్ చేశాడు. అంతకుముందు ఏదో స్ట్రెస్ చేశాడు, అంతకుముందు ఏం చేశాడు అనేది ఇక్కడెక్కడో ఉంటుంది ఎంఫసైజ్ గురించి. ఓకే, అంటే దాని తర్వాతనే ఇది రావాలి. చూడండి ఇక్కడ సి సెంటెన్స్ లో హ్యాడ్ ఎంఫసైజ్డ్ అని అంటున్నాడు అంటే సి తర్వాత ఆల్సో ఎంఫసైజ్డ్ ఏ రావాలి యాక్చువల్ గా. అంటే ఏ అనేది స్టార్టింగ్ స్టేట్మెంట్ కాదు. ఓకేనా? సి తర్వాత ఏ ఎక్కడ ఉంది? సి తర్వాత ఏ చూడండి, ఏ తర్వాత సి, ఏ తర్వాత సి ఎప్పుడు రాదు. సో ఇది కూడా పోతుంది. సో ఇచ్చిన దాంట్లో బీతో మొదలవుతుందా డీతో మొదలవుతుందా అనేది చూడాలి. విమెన్ ఆర్ రేషనల్ ఇన్ అప్రోచ్ అని అంటున్నాడు, దట్ ఈస్ బి. డి వచ్చేసరికి టుడేస్ విమెన్. నౌ లిజన్, ఒకవేళ సపోజ్ నేను విమెన్ అని అన్నాను అనుకోండి, విమెన్ అనేది నేను స్టార్టింగ్ ఉపయోగించాను అనుకోండి, ఏ విమెన్ ఎప్పటి విమెన్ గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ చూడండి టుడేస్ విమెన్, ఇది పర్టికులర్ ఉంది అంటే స్టార్టింగ్ నీకు ఏది ఉండాలి? డి అని ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ విమెన్ అని ఉపయోగిస్తే ఏ విమెన్ అంటే టుడేస్ ఉమెన్, ఈ ఉమెన్ గురించి మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఏమై ఉండాలి అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటి ఏం చేశాను నేను, మ్యాండేటరీ పేర్స్ ద్వారా ఆన్సర్ చేశాను. మరొకటి ఏది స్టార్టింగ్ సెంటెన్స్ అవుతుంది అనేది కూడా చూస్ చేసుకొని ఇక్కడ 2 ట్రిక్స్ నేను యూస్ చేస్తూ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశాను. ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్స్ ద గివెన్ యాక్టివ్. యాక్టివ్ నుంచి ప్యాసివ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాము? ఫస్ట్ ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అంతే అయిపోయింది. సింపుల్, అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లోకి చేంజ్ చేయాలి. అంటే అజ్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది? వి కాస్త వి లాగా మారుతుంది. తర్వాత హిస్టోరియన్స్, బై హిస్టోరియన్స్ అని అంటారు. బై హిస్టోరియన్స్. ఓకే, నౌ సి ఇక్కడ ఏముందమ్మా చూడండి, టెల్ అని ఉంది. టెల్ అంటే ఏంటి? సింపుల్ ప్రెసెంట్. సింపుల్ ప్రెసెంట్ కాస్త ఎలా చేంజ్ అవ్వాలి? సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ అవ్వాలి, అంటే టోల్డ్. కానీ ఇక్కడ హ్యాజ్ హ్యావ్ ఉంటేనే ఇక్కడ హ్యాజ్ హ్యావ్ ఉండాలి, అంటే ఇది కాదు మన ఆన్సర్. వి ఆర్ టోల్డ్, ఇది కరెక్ట్, సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. వి ఆర్ టోల్డ్ బై ద హిస్టోరియన్స్ హౌ దిస్ కంపెనీ వాస్ డివైడెడ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా వాస్ డివైడెడ్ అనే ఉండాలి. సో సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు, థర్డ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఇది కరెక్ట్ అవుతుందా? ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది, ఇక్కడ హ్యాస్ హ్యావ్ ఉంటేనే ఇక్కడ కూడా అదే ఉండాలి. సో ఇది కాదు మన ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్. ప్యాసివ్ నుంచి యాక్టివ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ద కాంట్రాక్ట్ వాస్ గ్రాబ్డ్ బై ద బిగ్గెస్ట్ టెలికాం కంపెనీ. సో ద బిగ్గెస్ట్ టెలికాం కంపెనీ అనేది ఫస్ట్ రావాలి. కాంట్రాక్ట్ అనేది గ్రాబ్డ్ బై, ఓకే, కాంట్రాక్ట్ అనేది మన ఆబ్జెక్ట్ పొజిషన్ లోకి రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, సింపుల్ గా ఏం చేయాలి? వాస్ గ్రాబ్డ్ అని ఉంది కదా, వాస్ గ్రాబ్డ్ అంటే ఏంటి?
పాస్ట్ టెన్స్ లో ఉంది, అవునా? సో పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఏం రావాలి మనకి ఇక్కడ? గ్రాబ్డ్ అనే రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ద బిగ్గెస్ట్ టెలికాం ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్ లోకి వచ్చింది. ఓకేనా? సో ద బిగ్గెస్ట్ టెలికాం కంపెనీ ఇన్ ఇండియా గ్రాబ్డ్ ద కాంట్రాక్ట్. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? ఇప్పుడు మనం ఉల్టా చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇదంతా మన సబ్జెక్ట్. ఓకే, ఇదంతా సబ్జెక్ట్, గ్రాబ్డ్ వర్బ్, ద కాంట్రాక్ట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్ లోకి వెళ్ళింది, ద కాంట్రాక్ట్. ఓకే, ఇది వచ్చేసరికి బై ద బిగ్గెస్ట్ టెలికాం అయిపోయింది. తర్వాత ఇక్కడ గ్రాబ్డ్ ఉందిగా, ఈ గ్రాబ్డ్ కాస్త గ్రాబ్డే ఉంటది, కాకపోతే ఇది పాస్ట్ కాబట్టి మనం పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి, కాబట్టి అందుకే మనం వాజ్ అని ఉపయోగించాం. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విల్ అస్సలు రాదు, హ్యాస్ హ్యావ్ అస్సలు రాదు. ఓకే, ఇక్కడ గ్రాబ్స్ అని ఉంది, సింపుల్ ప్రెసెంట్, ఇది కూడా రాదు. సో ఆన్సర్ ఏంటి? 2 is the right answer. Next చూడండి, the following 3 sentences have an underlined word each. Identify the word from the given options that is synonym. Synonym అడిగాడు. ఏంటంట synonym? ఇప్పుడు చూడండి, వినండి. Clandestine, furtive, surreptitious. ఈ 3 పదాలకి ఒకటే మీనింగ్. దాని మీనింగ్ ఏంటి అంటే సీక్రెట్. ఇప్పుడు వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేను మీకు నేర్పిస్తాను. చూడండి, వెరీ ఇంపార్టెంట్. సీక్రెట్ కి సంబంధించిన పదాలు ఇవి ఆల్రెడీ నేను మన కోర్సులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ క్లాండెస్టైన్ అంటే సీక్రెట్. సెకండ్ వన్ ఫర్టివ్ అన్నా కూడా సీక్రెటే. నెక్స్ట్ అంబుష్ అన్నా కూడా సీక్రెటే. ఫోర్త్ వన్ సరప్టీషియస్ అన్నా కూడా సీక్రెటే. ఓకే, ఇంకేమున్నాయి? ఓకే, సో ఇన్సీడియస్. ఫిఫ్త్ వన్ ఇస్ ఇన్సీడియస్. ఈ 5 పదాలకి మీనింగ్ ఒక్కటే, సీక్రెట్. ఓకే, ఇప్పుడు వినండి, ఒక్కొక్క దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేర్పిస్తాను. ఇది ఎందుకు అంటే ఈ అన్ని పదాలకి ఒకటేగా మీనింగ్, సీక్రెట్ అనేది మీనింగ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చూడండి. ఇక్కడ స్ప్లిట్ చేస్తా, దీన్ని ప్లాన్ చేస్తా, దీన్ని టైం చేస్తా. ఇప్పుడు చెప్పండి, ప్లాన్ దిస్ టైం, క్లాండెస్టైన్, ప్లాన్ దిస్ టైం. ఏం ప్లాన్ చేస్తున్నారు? సీక్రెట్ ప్లాన్ చేస్తున్నాం, అందుకే దీన్ని సీక్రెట్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఫర్టివ్. ఫర్ అంటే ఏంటి? కుక్కకి మన బొచ్చు ఉంటది కదా, దాన్ని మనం ఫర్ అని అంటాం. అయితే ఈ ఫర్ లోపట చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, మనకు కనిపించవు అనమాట. ఇప్పుడు మనకు తల్లో పెయిన్లు ఎలాగో డాగ్స్ కి ఆ ఫర్ లోపట, గోల్డెన్ రిట్రీవర్ కి ఎంత ఫర్ ఉంటది, దాని లోపల చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, వాటి రక్తాన్ని ఇలా పీలుస్తాయి. సో ఆ చిన్న ఇన్సెక్ట్స్ ని మనం కనిపెట్టలేం, సీక్రెట్ గా దాగుంటాయి, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్టివ్ అంటే సీక్రెట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ అంటే డాగ్ ఫర్. నెక్స్ట్ అంబుష్, ఇక్కడ స్ప్లిట్ చేయండి. బుషెస్ అంటే ఏంటి? పొదల్లో ఏమైనా ఉంటే మనకి ఏమీ కనిపించదు, అట్లా గుర్తుపెట్టుకోండి, సీక్రెట్. నెక్స్ట్ సరప్టీషియస్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సరప్టీషియస్ అంటే సర్పం. స్నేక్ ఎలా వస్తుంది? నేను వస్తున్నాను అని చెప్పొస్తుందా? సీక్రెట్ గా వస్తుంది, సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్సీడియస్, చూడండి, సిట్ ఇన్సైడ్ లోపల ఏదైనా ఉండి మనకు తెలియదు, అది సీక్రెట్. సిట్ ఇన్సైడ్, గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకే, సో ఈ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్ ఏంటి అంటే సీక్రెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్, చాలా సార్లు అడిగాడు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ కనుక వస్తే చూడండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్లాండెస్టైన్ ఎట్లా గుర్తుపెట్టుకున్నాం? ప్లాన్ దిస్ టైం. దీంట్లో ఫర్ గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో సరప్టీషియస్ అంటే సర్పం, పాము, సీక్రెట్ గా వస్తుంది. సో ఇవన్నిటికీ మీనింగ్ సీక్రెట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, fill in the blank with the most appropriate verb అంటున్నాడు. నౌ సీ హియర్, ఇక్కడ చూడండి, ఏ చాప్టర్ లో నుంచి వచ్చిన క్వశ్చన్ అంటే ఇఫ్ కదా, అంటే కండిషనల్ సెంటెన్సెస్ నుంచి వచ్చింది. చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ ఏముండాలి? వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని ఉండాలి. వుడ్ హ్యావ్ ప్లస్ V3, ఆన్సర్ ఏది? వుడ్ హ్యావ్ వన్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ కండిషనల్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ ఏముండాలి? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి, అంటే హ్యావ్ ఫ్యామిలీలో ఒకటి ఉండాలి. తర్వాత ఇక్కడ ఏముండాలి అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని ఉండాలి, అంటే ఇక్కడ హ్యాడ్ ఉంటే ఇక్కడ హ్యావ్ ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ ఫ్యామిలీకి మొత్తం కూడా పర్ఫెక్ట్ టెన్సెస్ కి సంబంధించింది థర్డ్ కండిషనల్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. చూడండి, ఈచ్ ఏమని చెప్పాను? ఈచ్, ఎవరీ, ఒకసారి వచ్చినా, 2 సార్లు వచ్చినా, 10 సార్లు వచ్చినా సింగులర్ గానే తీసుకోవాలి. సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద కంపెనీ ఇన్ ద కంప్యూటర్ క్లాస్ హ్యాస్ అని ఉంది, కరెక్టే. ఈచ్ సింగులర్ కదా, అందుకే సింగులర్ వర్బ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? దేర్ ఉంది. ఏం రాయాలి? హిజ్ రాయాలి. ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. నెక్స్ట్ చూడండి, నీదర్ ఆఫ్ ద 2 children సెడ్. సేమ్, 2 children అనగానే నీదర్ అని ఉపయోగించాలి. నెగటివ్ సెంటెన్సెస్, నీదర్ సింగులర్ కాబట్టి సో ఏం ఉపయోగించాలి? ఇక్కడ కూడా హిజ్ అనే ఉపయోగించాలి. ఈ 2 సెంటెన్సెస్ రిపీట్ అయ్యాయి, కానీ ఇవి చూడండి, ఇవి రిపీట్ అవ్వాలా. చూడండి, వన్ షుడ్ కీప్. ఎస్, సబ్జెక్ట్ 1 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
ఒకరు వాళ్ళ కంట్రీని రెస్పెక్ట్ చేయాలి. ఎలా చెప్తా నేను? వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ అని అనాలి. వన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ కంట్రీ అని అనకూడదు. వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ కంట్రీ అని కూడా అనకూడదు. వన్ వస్తే వన్స్ అనే రావాలి, పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకే, సో వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిస్ ఇలా రావాలి. ఓకే, వన్ కి వన్స్ మాత్రమే రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఐ. ఇదేం కాన్సెప్ట్? అది నేనే కాన్సెప్ట్. సో అది నేనే అని అన్నప్పుడు ఇది మన సబ్జెక్ట్ అవుతుంది. హూ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దాని ముందు దాని తర్వాత చూడాలి. దాని ముందు ఏముందమ్మా? ఐ. ఐకి సంబంధించిన వర్బ్ ఏం రావాలి? యామ్ రావాలి. అవునా? ఇట్ ఈస్ ఐ హూ యామ్ రెస్పాన్సిబుల్ అనాలి. సో అన్నిట్లో ఎర్రర్స్ ఉన్నాయి. మన ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబవ్. ఓకే, సో ఈ సెషన్లో మనం 30 క్వశ్చన్స్ చూసాం. ఎక్కడి నుంచి? 91 నుంచి 120 క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ లాస్ట్ 30 క్వశ్చన్స్ మరొక సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.